గోవిందుని మది నారదముని నోతింతున్. ఓహో అన్నగారా, మేమేమన్నా నిద్రపోవాలా? అన్నయ్య, ఈ ప్రపంచంలో నీకు రెండే రెండు ముఖ్యం. ఒకటి తిండి, రెండు నిద్ర. నేను కళాజీవిని, లలిత కళాప్రియుణ్ణి. చూసుకో, నువ్వు చూస్తుండగా నేను ఎంత పెద్ద యాక్టర్ అయిపోతాను. బయటకు వస్తావా లేదా? అయ్యా చూడవే, ఈడు నన్ను తిండిపోతూ అంటున్నాడు. ఏ అంటే ఉన్నమంటున్నాడు అంటే తప్పేమిట్రా? వెంటనే బండి కట్టు, ప్లేటర్ గారింటికి వెళ్ళాలి. చిన్నడా నువ్వు కూడా రా. లీడర్ ఇంటికా? ఎందుకు? ఎందుకా, నీ మేనత్త కూతురు లక్ష్మి మేజర్ అయింది కదూ. ఉన్న ఆస్తి అంతా తన పేర అప్పచెప్పమని ప్లేటర్ చేత మనకి నోటీస్ ఇప్పిస్తున్నట. రైట్, అందులో తప్పే ఉంది. ఆస్తి ఆవిడదేగా. లక్ష్మి సింగన్న గురించి జమీందారు కూతురే కావచ్చు. చిన్నతనం, తల్లి తండ్రి లేని పిల్ల. ఇంత పెద్ద ఆస్తి తను ఎలా ఒక్కతే అజమాయిషిలో పెట్టుకోగలదు చెప్పండి? అది ఒక పాయింటే. వాళ్ళమ్మ అంటే నా చెల్లెలు పోతూ పోతూ దాన్ని నా చేతులు పెట్టి మరీ వెళ్ళింది. ఈ మధ్యన వాళ్ళ నాన్న కూడా పోయాడు. అందుకని ఈ ఆస్తి బాధ్యత అంతా నాదే కదండి. రేపో మాపో మంచి ముహూర్తం చూచి లక్ష్మిని మా పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేసి. అదేమిట్రా పెళ్లి మాటతో చూసుకుంటున్నావు? అన్నయ్య పెళ్ళనగానే ఆనందం పొంగి పచ్చక్కిన తుమ్మొచ్చింది నాన్న. ఏడవలేకపోయావు, నీ ముక్కులు ఏదైనా బిరడ పెట్టుకో. ప్లేటర్ గారు, ఇది సంగతి. గంగన్న, నువ్వు చెప్పేది ఓహో పాయింటే. ప్లేడర్ గారు, మా గంగన్న మామ ఇన్నాళ్ళు మా ఆస్తి మీద యజమాయిషి చేశారు. ఫలితం ఏమైంది? మమ్మల్ని నమ్ముకుని మా భూముల్ని సాగు చేసే రైతులంతా తిండికే గడవక నానా బాధలు పడ్డారు. నేనెప్పుడు మేజర్ అవుతానా? ఈ ఆస్తి అంతా ఎప్పుడు స్వాధీనం చేసుకుంటానా? తమ కష్టాలన్నీ ఎప్పుడు గట్టెక్కుతాయా అని గంపడి ఆశతో రైతులంతా ఎదురు చూస్తున్నారు. లక్ష్మి, నువ్వు చెప్పేది న్యాయమైనటువంటి పాయింటే. ప్లేటర్ గారు, అసలు దీని అంతటికి కారకుడు ఈ రామయ్య. ఈ రామయ్య చెప్పినట్టల్లా ఆడుతుంది మా లక్ష్మి. అసలు ఇతను ఎవరు చెప్పండి? వేరుడు రైతు, ఇంత రైతు. కేవలం రైతే కాదు, మా కుటుంబ క్షేమాన్ని కోరేవాడు. తరతరాలుగా మా భూముల్ని సాగు చేస్తున్నాడు. చేస్తున్నాడు, చెయ్యాలి తేడా. ప్లేటర్ గారు, కూలి పని చేసిన వాడికి వ్యవసాయం ఏం చేస్తుంది చెప్పండి? ఇతని మూలనే భూములన్నీ బీడడిపోయి ఎడుతున్నాయి. అయ్యా, నేను కూలీను రైతును కష్టపడి కడుపు నింపుకుంటున్నానే గాని కర్ర పెత్తనం చేసి లోకుల సొమ్ము దిగమింగడం లేదు. అయ్యా ఏమిటా, నేను లోకులతో దిగమంటున్నా. చూడు నేను ఏం చేస్తాను. అయ్యా ప్లేటర్ గారు, నువ్వు అంతస్తక్కడ, నా అంతస్తక్కడ, మీ అంతస్తక్కడ. నువ్వు కూర్చోలే, నేను కనుక్కుంటాను. కనుక్కో, నా ఒళ్ళు మండిపోతాం. ఒక బకెట్ చల్లెళ్ళు పోసు తల మీద. నాయన ఆగు. గంగన్న, ఇందులో ఒక డేంజరస్ పాయింట్ ఉందో. ఆమె సొమ్ము నువ్వు అపహరించి ఉంటే ఆమె నీ మీద దావా వేయడానికి ఒక మంచి పాయింట్ ఉందే. పోనేయండి ప్లేడర్ గారు, అయిందేదో అయిపోయింది. ఇన్నాళ్ళు మా భూమి మీద వచ్చిన ఆదాయాన్ని గురించి గాని జమా ఖర్చుల గురించి గాని నేను ఆయన్నేం అడగదలుచుకోలేదు. కానీ ఇక ముందైనా ఆయన నా ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే అంతే చాలు. ఇది ఒక నోబుల్ పాయింటే. ఏమిటి సార్ గోంగూర పాయింట్? మీరు ఒక్కసారి బల్ల గుద్ది చెప్పరే, గోడ మీద పిల్లిలాగా అది పాయింటే ఇది పాయింటే అని మా ప్రాణాలు తీసేలా సార్. కరెక్ట్ కరెక్ట్. వెంకన్న, నువ్వు వట్టి అర్భకుడురా. మధ్యవర్తి అన్నటువంటి వాడు అన్ని వినాలరా. ఇంతకీ మీ ఆఖరి పాయింట్ ఏమిటి సార్? అలా అడుగు చెప్తాను. నా ఆఖరి పాయింట్ ఏమిటంటే, ఇహ నువ్వు లక్ష్మీ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. ఆమె మేజర్ వ్యక్తి. ఆమె ఆస్తి ఆమె ఇష్ట ప్రకారం మేనేజ్ చేసుకుంటాం. మీరిట ఎదురు తిరుగుతారని నేను కళ్ళ కూడా అనుకోలేదు. గంగన్న, చేత నేను రెండు కుటుంబాలకి కావలసినటువంటి వాడిని. చేత న్యాయం చెప్పగలనే గాని నీ డబ్బు కాసించి లక్ష్మికి అన్యాయం చేయమంటావా? అయ్యా, మీరు మామూలు ప్లేటర్ అనుకున్నాను గాని మీకు కూడా ఇంత నీతి ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నా. ఇందాక నమస్కారం పెట్టలేదు. నమస్కారం సార్. చిరంజీవి. లక్ష్మి, ఈ ఏడు నువ్వు భూములు ఎలా సాగు చేస్తావో నేను చూస్తాను. అయ్యా రాయే పోదాం. ఇంతకన్నా పెద్ద లాయర్ దగ్గరికి పోయి వీళ్ళు అంతు కనుక్కుందాం. కరెక్ట్ అన్నయ్య, మంచి వాళ్ళ మంచి ఉంటే మనం కూడా చెడిపోతాం. ఇటు తలుపు వేసేవా? వేసానే. గడి కూడా వేసేవా? వేసాను చూడయ్యా.
ఊరికి సతాయిస్తావు. అమ్మా గంగానమ్మ తల్లి ఎంత బతుకు బతుకు ఇంటి వెనకాల సచ్చాడన్నట్టు అయింది నా బతుకు. ఎందుకే అయ్యా అట్ట ఉనికిపోతావు? సరిజనం వచ్చినట్టు. ఒరేయ్, తప్పుడు పనులు చేసేవాడికి తెలివి ఎక్కువ ఉండాలిరా. నేను ఇంతకంటే పెద్ద పనులు ఎన్నో చేశాను. తిమ్మిని బిమ్మలు చేశాను, బిమ్మిని తిమ్మిని చేశాను. ఒక్కనాడైనా పోలీసులు కంటపడ్డాను. ఇవాళ నీ మూలానికి జైలుకి పోయే స్థితి ఏర్పడింది. భగవంతుడా, నేను కొట్టినట్టు ఎవరు చూశానే? నేను చూశానుగా. అయ్యా అది కాదురా, అక్కడ కుర్రోళ్ళు లేడు మరి. వాడికి నోరు లేదు లేవే. నోరు లేదు కానీ కళ్ళున్నాయిగా, వాడు చూసే ఉంటాడు. అవునయ్యో, గుర్తుపట్టే ఉంటాడు. అవునయ్యో. పిలవలేదయ్యా, వాళ్ళు వచ్చారు. నన్ను అడిగితే నేను లేదని చెప్పి. అది కాదయ్యా, తలుండగా తోకట్టు తలుపు తీస్తానే. నువ్వే పోయి ఇంటికి పెద్ద దిక్కు నువ్వే పలుకు. పోలీసులు వచ్చాక నా పెద్దదికి ఇంకే ఉందా? నీకు దండం పెడతాను, వెళ్ళరా నాయన. బాబా పోనా పోనా పోరా. గంగానమ్మ, అరే ఇంట్లో ఎవరు లేరే? మా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యం. ఓ నాయనగారా, నువ్వా? అన్నగారు నేను. నువ్వా? నువ్వా? ముందు తలుపు వేయరా. తిన్నాడు, దెబ్బ తిన్నాడు, చేతికి దొరికిన ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఎవడురా దెబ్బతిన్నది? దేవుడు. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? సరిగా మాట్లాడరా. కూలీ చేసిన నేరానికి అన్నయ్యను, మద్దతు ఇచ్చిన నేరానికి నిన్ను, తోడబుట్ట నేరానికి నన్ను, మన ముగ్గురిని కటకటాల వెనక పారేసే ఛాన్సు అన్నయ్య దేవుడికి ఇచ్చాడు. ఆ బుద్ధిమాన దేవుడు చేతులారా ఛాన్స్ పోగొట్టుకున్నాడే. ఒరే ఏమిట్రా నీ వాగుడు? సరిగా చెప్పరా నాయన. చెప్పడానికేముంది, నువ్వు చావాదేవే. వాడింకా బ్రతికే ఉన్నాడు. బ్రతికించావురా. నేను అప్పుడే అనుకున్నాను వీడు ఏం చేసినా సగం సగం పని అని. కోడే సరిగా కూలాడు, వీడు మనిషిని ఎక్కడ చంపుతాడు రా. అవునవును, వాడే గనుక చచ్చి ఉంటే ఈ పాటికి మన ముగ్గురం ఎక్కడుండేవాళ్ళం? శ్రీకృష్ణ జన్మస్థానం. గంగానమ్మ తల్లి, ఇదంతా గంగానమ్మ స్థలమేరా. అది సరే, నువ్వు వాడిని ఎక్కడ చూసావురా? మన లక్ష్మి అతన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చి సపరీలు చేస్తోంది. అయ్యా విన్నావా? సిపాయి సింగన్న కూతురు ముక్కు మొహం తెలియని ఎవరన్నా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందట. అది మనకు ఆచారమేగా. నోరు మీద పళ్ళు తడగొడతాను. ఏమిటి ఆచారం? మా అమ్మ ముక్కు మొహం తెలియని నిన్ను పెళ్లి చేసుకోలే. అవును. అయ్యో భగవంతుడా, వీడిని నా కడుపుని ఎలా పుట్టించావయ్యా తండ్రి? ఆ మాటే ఊరంతా నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి నేనేం చెప్పానంటే, మీ ఇద్దరు రోగం కుదర్చడానికి భగవంతుడు నన్ను ఈ అవతారంలో పంపించాడని చెప్పాను.